హాయ్ గైస్, దిస్ ఇస్ బిఎస్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి రీజనింగ్ అనమాట. రీజనింగ్ అనేది చాలామందికి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఇంపార్టెంటే. ఇంకా మనకు త్వరలో ఎగ్జామ్ అయితే జరగబోతుంది ఇన్ఫోసిస్కి సంబంధించి. ఆ ఇన్ఫోసిస్ ఎగ్జామ్లో కూడా మనకు ఈ రీజనింగ్ అనేది చాలా ముఖ్యమైతే ఉంటుందన్నమాట. టోటల్గా ఈ రీజనింగ్ మీద మనకు 15 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందన్నమాట. 15 క్వశ్చన్స్ 30 మినిట్స్ అయితే మనకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. అందులో సబ్ టాపిక్స్ చూసుకున్నట్లయితే మనకు నెంబర్ సిరీస్ అండ్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్ అండ్ సీక్వెన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ అనలిటిక్ రీజనింగ్, ర్యాంకింగ్. ఇవన్నీ కూడా మనకు దీంట్లో నుంచి సబ్ టాపిక్స్ అండ్ ఇంకా చాలా కూడా ఉన్నాయి. బట్ మెయిన్గా మనకు ఇన్ఫోసిస్ వాళ్ళు అడిగింది ఇవి మాత్రమే ఎక్కువగా అయితే అడగడం జరిగిందనమాట. ఇవన్నిటిని కూడా మనము ఈరోజు వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. 1 by 1 ఎగ్జాంపుల్గా మీకైతే చెప్తాను. ఇది మీకు ఖచ్చితంగా ఎగ్జామ్కి అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, లేట్ చేయకుండా ఫస్ట్ మనము నెంబర్ సిరీస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ మనము నెంబర్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ నెంబర్ సిరీస్ చేయాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. ఓకేనా? అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, స్క్వేర్ అండ్ క్యూబ్. మనకు రీజనింగ్లో నెంబర్ సిరీస్లో ఇవన్నిటి మీద కూడా మనకైతే క్వశ్చన్స్ అయితే వస్తాయి. 1 by 1 మీకైతే ఎగ్జాంపుల్స్తో సహా మీకైతే చూపడం జరుగుతుంది. మీరు కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఫస్ట్ నేను చేస్తున్నాను 1, 2, 4, 7, 11, 16 అండ్ క్వశ్చన్ మార్క్. ఇది ఏ విధంగా ఉంది? అంటే అడిషన్లో ఉందా, సబ్ట్రాక్షన్లో ఉందా, డివిజన్లో ఉందా అండ్ స్క్వేర్లోనా, మల్టిప్లికేషనా, ఏదనేసి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎలా మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాను? నేను ఆప్షన్స్ ఇచ్చాను. 21 ఉంది, 22, 23 అండ్ 24. ఓకేనా? దీనికి ఏది మనకు రిలేటెడ్గా ఉంది, ఏది మనకు మ్యాచ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, నేను సాల్వ్ చేస్తాను. 1 and 2 ఉంది. ఇక్కడ నేను +1 యాడ్ చేస్తాను. 1 + 1 ఎంత? 2 అవుతుంది. దెన్ ఇప్పుడు నేను 2 యాడ్ చేస్తాను. 2 + 2 4 +3 7 +4 11 +5 16 +6 ఏమవుతుంది? 16 + 6 ఏమవుతుంది? ఆన్సర్ ఈస్ 22. దెన్ ఆప్షన్ ఈస్ 22. ఓకేనా? ఇలా మనకి ఇది అడిషన్లో ఉంది. ఓకేనా? ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఉంటుంది. ఫస్ట్ 1 అడిషన్ అయితే ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది చూడండి, 1, 2, 3, 5 and 5, 8, 7 క్వశ్చన్ మార్క్. దీన్ని మీకు చిన్న హింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హింట్ని చూసి మీరైతే ఆన్సర్ని అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? అంతలోపల మనము రిమైనింగ్ టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. అంతలోపల ఏదైతే ఫైండ్ అవుట్ చేసి మీరైతే ఆన్సర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ అనదర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇప్పుడు ప్లస్ అనేది అయిపోయింది అండ్ నౌ ఇప్పుడు వచ్చేసరికి నేను స్క్వేర్ చేస్తున్నాను. ఓకే, ఇది మీరు స్క్వేర్ అనేది, క్యూబ్ అనేది, మల్టిప్లికేషన్ అనేది మీకు ఆడ క్వశ్చన్లో అయితే ఉండదు. మీరంతకు మీరే ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ని బట్టి మీకు ఆన్సర్ తెలియాల్సింది ఉంటుంది. అంటే ఇది దేని రూపంలో ఇచ్చారు ఏంటి అనేసి. ఇక్కడ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 49 ఉంది అండ్ 64 ఉంది, 81 ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే, అంటే ఎలా ఉంది ఇది స్క్వేర్లో అనేది? గైస్, మీరు ట్రేడింగ్ చేస్తూ మనీ ఏం చేయాలనుకుంటున్నారా? అయితే మీకు బెస్ట్ ఆప్షన్ CoinSwitch Kuber అయితే అవుతుంది. ఆర్బీఐ కూడా క్రిప్టో కరెన్సీ ఇండియాలో లీగల్ అనేసి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీకు యాప్ స్టోర్లో, iOSలో కూడా మీకైతే అవైలబుల్గా అయితే ఉంటుంది. డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా వచ్చేసి మీకు కేవైసీ ప్రాసెస్ అనేది కూడా చాలా సింపుల్గా, ఈజీగా, స్మూత్గా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. జస్ట్ మీ పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఏదైనా మీరైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మీరు 100 రూపీస్ నుంచి అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. లాస్ట్ 11 months నుంచి చూసుకున్నట్లయితే మనకు 6 million+ డౌన్లోడ్స్ అయితే అవ్వడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మనకు 75+ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ మీద మనమైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వెంటనే డౌన్లోడ్ చేసుకొని యాప్ని ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లోనే మీకు యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఉంది, CoinSwitch Kuberది. వెంటనే ఛానల్ని ఓపెన్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఎలా చెప్తామంటే 49 ఉంది. 49 అనేది ఏది స్క్వేర్ చేస్తూ అవుతుంది? 7ని స్క్వేర్ చేస్తూ అవుతుంది. 7 7s are ఎంత? 49. ఓకే, 64 అనేది 8 స్క్వేర్. ఓకే, అండ్ 9 స్క్వేర్ 19, 81. ఓకేనా?
అండ్ నో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అంటే 7, 8, 9 సీక్వెన్స్గా వస్తుంది. 10 స్క్వేర్ ఎంత మనకి 100. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ 100 వస్తుంది. ఇది మనకు స్క్వేర్లో వచ్చే క్వశ్చన్స్ ఈ విధంగా అయితే వస్తాయి. ఓకే, అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇది కూడా మీకు స్క్వేర్లోనే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేయండి. అండ్ దీంట్లో మీకు ఒకటి రాంగ్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలా అనేసి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ 196, 169, 144, 121, 101. సో ఇందులో ఒకటి మిస్టేక్ అయితే ఉంది గైస్. ఆ మిస్టేక్ ఏంటి అనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దీంట్లో మీరు మెయిన్గా మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, మీరు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లస్తో వస్తుందా, అండ్ మైనస్తో వస్తుందా, డివిజన్తో వస్తుందా, మల్టిప్లికేషన్తో వస్తుందా, స్క్వేర్లో వస్తుందా, క్యూబ్తో వస్తుందా. ఇది మీరు కానీ కనుక్కున్నారంటే మీరు ఈజీగా సాల్వ్ అయితే చేయొచ్చు. అండ్ దీన్ని మనం ఎలా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో ఇప్పుడు 196 ఉంది. సో ఈ 196 అనేది 14 స్క్వేర్ అనమాట. ఓకే, 14 స్క్వేర్ 196. దెన్ 13 స్క్వేర్ ఎంత మనకి, సో 169 వస్తుంది. నౌ 12 స్క్వేర్ చేస్తే 144, 11 స్క్వేర్ చేస్తే 121. అండ్ నౌ ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి 14, 13, 12, 11 వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, 10 స్క్వేర్ వస్తుంది. యాక్చువల్గా మనకు 10 స్క్వేర్ అనేది ఏంటి ఆన్సరు, 100 రావాలి. ఓకే, బట్ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 101 వచ్చింది. దెన్ దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో అతను ఏమడుగుతారు, క్వశ్చన్లు ఏమంటారంటే, సో ఇందులో మనకు రాంగ్ ఆన్సర్ ఏంటి అనేసి క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఇలా మనము ఫైండ్ అవుట్ చేసి రాంగ్ ఆన్సర్ అనేది మనము ఆప్షన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను 101 అనేది రాంగ్ ఆప్షన్ అనేసి నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది గైస్. ఓకేనా, సో ఈ విధంగా మనకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో రీజనింగ్ నెంబర్ సిరీస్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఇంకోటి ఇచ్చాను, 25, 22, 19, 16 అండ్ క్వశ్చన్ మార్క్. దెన్ మనకి ఇది ఎలా ఆప్షన్ అవుతుంది అంటే, ఇది మనకి ఎలా ఉంది, ఏ రూపంలో ఉంది, ప్లస్ ఉందా లేదంటే మైనస్ ఉందా, డివిజన్ ఉందా, ఇంటూలో ఉందా, స్క్వేర్లో ఉందా అండ్ క్యూబ్లో ఉందా అనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇది మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు సింపుల్గా అంటే, సో మీకు చెప్తున్నాను 25 ఉంది, 25 తర్వాత నెంబర్ 22 ఉంది. ఓకేనా, సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మైనస్ అయింది. ఓకే, ఎంత మైనస్ అయింది, 3, -3 మైనస్ అయింది. ఓకే, సో 25 - 3 ఎంత, 22. దెన్ ఆ తర్వాత నెంబర్ ఎంత ఉంది, 19 ఉంది. అంటే దీనికన్నా చిన్న నెంబరే, అంటే ఇక్కడ కూడా మనకు -3 అనేది మైనస్ అయింది అనమాట. అండ్ ఆ తర్వాత మనకి 19 - 3 చేద్దాం, 16 వచ్చింది. అండ్ క్వశ్చన్ మార్క్లో మనకి ఏమొస్తుంది ఆప్షన్ అనేది, -3 చేస్తే 16 - 3 ఎంత అవుతుంది, 13 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సో ఇలా మనకు మైనస్లో అడిగినప్పుడు క్వశ్చన్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఓకేనా, సో ఇది కూడా మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి దీన్ని కూడా చూడండి మీరు, ఆప్షన్ ఏమొస్తుంది ఏంటి అనేసి ఆన్సర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా మీకైతే రెడీగా ఉంది. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ కూడా మీకు ఒకటే దానికి సంబంధించింది. సో 3, 3, 6, 18, 72 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఏముంటుంది ఆన్సర్ అనేది. అండ్ ఫస్ట్ మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయకండి, ఏ రీజన్గా అడిగాడు అంటే ప్లస్లో అడిగాడా, మైనస్లో అడిగాడా, డివిజన్లో అడిగాడా, స్క్వేర్లో అడిగాడా, మల్టిప్లికేషన్లో అడిగాడా అనేసి మీరు చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి నేను ఫైండ్ అవుట్ చేస్తాను. 3 ఉంది అండ్ అగైన్ 3 ఉంది, అంటే 3 1s 3. ఓకే, 3 2s 6. ఓకే, 6 3s 18, 18 4s 72 అండ్ 72 5s ఏమవుతుంది, సో అదే మనకి ఇక్కడ ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. అంటే మనము సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ చేస్తుంటే నెక్స్ట్ ఆన్సర్ వస్తుంది. అదే దీన్ని ప్లస్ చేయండి, 3 + 1 చేస్తే మనకి 3 వస్తుందా, రాదు. 3 - 1 చేస్తే 3 వస్తుందా, రాదు. సో అలా మనము ఒక్కొక్కటి మనము ఇలా చేసుకుంటూ వెళ్ళామంటే మనకు ఫైండ్ అవుట్ అనే ఆన్సర్ అనేది ఈజీగా అయితే వస్తుంది. ఇక నేను ఓన్లీ మల్టిప్లికేషన్ చేశాను, 3 1s చేసింటే 3 వచ్చింది, అండ్ 3 2s చేసింటే 6 వచ్చింది, అండ్ 6 3s చేసింటే 18, అండ్ 18 4s 72. ఓకే, సో అలా మనకు ఫైండ్ అవుట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈజీగా నెంబర్. లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు సో 2, 5, 11 క్వశ్చన్ మార్క్ అండ్ 47 క్వశ్చన్ మార్క్. సో ఇది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఇది కూడా నేనేం చెప్తున్నా అంటే మల్టిప్లికేషన్లో అయితే ఇది క్వశ్చన్ అయితే ఉంది. సో 2 2s ఎంత, 4 + 1 5. ఓకే, 5 2s 10 + 1 11. సో 11 × 2 చేస్తాను, 11 × 2 ఏమవుతుంది, 22 + 1 23. ఓకే, 23 × 2 ఏమవుతుంది, 46 + 1. ఓకే, +1 47, 47 × 2 ఏమవుతుంది, 2 7s 14, 2 4s 8 9 94 +1 ఏమవుతుంది 95.
సో ద ఆన్సర్ ఈజ్ 95. అండ్ సో మీరందరూ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేశారనేసి అనుకుంటున్నాను. సో ఒకసారి మనం కూడా ఫైండ్ అవుట్ చేద్దాం ఎలా వచ్చింది ఇది అనేసి. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఆడ్గా తీసుకుంటున్నాను, ఆ తర్వాత ఈవెన్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆడ్ 1 చేసుకున్నట్లయితే 1 నుంచి 3కి వెళ్ళింది. సో దాని తర్వాత 3 నుండి 5 నుండి 7, ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది 7 తర్వాత 9. సో అలా అయినా తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ 1 నుంచి 3కి వెళ్ళిందంటే ఎంత యాడ్ అయినట్లు +2 యాడ్ అయింది. ఆ తర్వాత 3 నుండి 5 అంటే +2 యాడ్ అయింది. 5 to 7 అంటే +2 యాడ్ అయింది. సో 7 నుండి +2 యాడ్ అయితే ఆన్సర్ అనేది 9 అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ మార్కులో మనకు 9 ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నో ఇప్పుడు ఈవెన్లో చూద్దాం. 2 నుండి డైరెక్ట్ 5కి వెళ్ళింది. సో 2 నుండి 5కి వెళ్ళింది అంటే ఎంత యాడ్ అయినట్లు? సో +3 అనేది యాడ్ అయింది. సో 5 నుండి 8కి యాడ్ అయింది అంటే సో +3 అనేది యాడ్ అయింది అంటే 8. సో 8 + 3 ఏమవుతుంది? ఓకే, 8 + 3. సో 8, 9, 10, 11. సో ద ఆన్సర్ ఈజ్ 11. ఓకే, సో 11, 9 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఎవరైతే కరెక్ట్ చేస్తారో సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. క్రిప్టో కరెన్సీ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం CoinSwitch Kuber యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ది. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అంతేకాకుండా మీరు కానీ అప్లికేషన్లో రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో రెఫరల్ లింక్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వండి. సో మీకు 50 రూపీస్ బోనస్ అయితే లభిస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు download the CoinSwitch Kuber app.